అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా నిరంతరం ఆనందగానము చేయుడి. బట్టి దేవుని సన్నిధిలో చేయు మనము నాటి వాక్య భాగాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడదును. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, ఈ పరిశుద్ధ ఆదివారము ఆరాధనలో మీ సన్నిధిలో చేయడానికి మీ ప్రియముగా పడిన మా కొరకై మా నిమిత్తమై మీరిస్తూ ఉన్నటువంటి ఈ లేఖన ప్రకటనను బట్టి కృతజ్ఞతలు దేవా. ఈ సమయమందు మీరిచ్చిన వాక్యాన్ని మేము గ్రహించబోతుండగా ప్రకటించబోతుండగా తగిన జ్ఞానంతో వాక్యాన్ని ఎరిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. గురి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ కృప మహదైశ్వర్యమును మీరు మా పట్ల మెండుగా వర్షింపు చేయగలరని క్రీస్తు ప్రభు నామములో మననడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనాన్ని మనము పఠించాం. మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ప్రభువులకు ప్రియమైన దేవులారా, ఈ సమయంలో ఏ జనముల గురించి అయితే దేవుడు చేయనటువంటి ఆ కీడును లేకపోతే వారి చెడుతనముల గురించి వారి మీదకి రానైనటువంటి కీడును గురించి నేను చెప్పినో ఆ కీడును వారి మీదకి రప్పించకుండా ఉండాలనంటే వారు తమ చెడుతనమును ఇక్కడ యెషయా, ఇర్మియా ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తలలో వీరు అగ్రగణ్యులు అని మనం చెప్పుకోవచ్చు. లేదా పెద్ద ప్రవక్తలలో ప్రాముఖ్యులు అని చెప్పుకోవచ్చు. వీరి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట. కాబట్టి వీరి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడే మనతో
మాట్లాడుతూ ఉన్నాడని మనం గ్రహించాలి. ఏ జనముల గురించి అయితే నేను చెప్పానో ఆ జనము చెడుతనము చేయక మానాలి. చెడుతనము చేయక మానాలి. మానకపోతే వారి మీదికి రానయ్యున్నటువంటి కీడును వారి మీదికి నేను వర్తించేదను అని అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ దేవుడు అనంటే మనకు ఏదో తక్కువ అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా దేవుని పట్ల మనం ఆలోచించే ఆలోచనలన్నీ కూడా మనకు అనుకూలంగా ఆలోచన చేస్తూ ఉంటాం. వాస్తవానికి దేవుడు తనకు అనుకూలంగా నువ్వు నడుచుకోవటానికి లేక మనం నడుచుకోవటానికి మనల్ని సృజించారు. అంతేగాని మనకు అనుకూలంగా దేవుడు నడుచుకోవటానికి కాదండి మనం సృజింపబడింది. అలాగనే మనము ఆయన మాట వినటానికి సృజించబడ్డాం. మనము ఆయనతో సహవాసం చేయటానికి సృజించబడ్డాం. దేవుడు తన పోలిక తన స్వరూపమందు నరుని సృజించడానికి గల కారణం ఏమనగా ఆయన మానవులతో సహవాసము చేయుటకు. అయితే ఆ సహవాసాన్ని మానవులు కోల్పోతూ ఉన్నారు. ఆయన మాటలను వినకుండా వెనుదిరుగుతూ ఉన్నారు. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, కరుణామయుడు, మన పాపం కాబట్టి ఆయన చూడనట్లుగా ఉండేవాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుడులారా, ఆయనకు సృష్టిలో మరుగై ఉన్న స్పష్టము ఏది లేదన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఆయన ఉన్నవి లేనట్లుగాను లేనివి ఉన్నట్లుగాను చేయగలిగేవాడు. అటువంటి దేవుడు మానవులతో సహవాసం చేయటానికి, మానవులను తన మాట ప్రకారంగా నడిపించడానికి ఆయన ఉద్దేశిస్తే, ఆయన మాట వినకుండా మనకు నచ్చిన రీతిగా లేకపోతే మన మనసుకు తోచిన రీతిగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. అయితే దేవుడు చూడనట్లుగా ఉండేవాడు కాదండి. దేవుడు చూస్తూ చూడనట్లుగా ఉండేవాడు కాదు. ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదట. ప్రతి దానికి సమయం ఇచ్చినట్లుగానే ప్రతి దానికి ఆయన తీర్పునివ్వబోతున్నాడు, తీర్పునిచ్చేవాడు. సరే, ఏదేమైనప్పటికీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మానవులు దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను కోల్పోతూ ఉన్నారు. దానికి గల కారణం ఏమై ఉంటుందని మొదట మనం ఆలోచన చేస్తే, ఆది కాలంలో వారు దేవునితో కలిసి లేకుండా తమ వ్యక్తిగత ప్రయోజనం కొరకు ప్రక్కకు వెళ్ళిన నేపథ్యమందు
అపవాది వారిని వరించింది అని మనకందరికి తెలుసు. ఉదాహరణకు దేవుడు ఆదాముతో చెప్పాడు, మీరిద్దరూ ఏక శరీరమై ఉండురు అని. అటువంటి నేపథ్యం ముందు ఆదామును విడచి అవ్వ ఒంటరిగా ఉండినందున ఈ అపవాది తన చిత్తాన్ని జరిగించడానికి ఎవరిని మొదట ఆవరించింది లేక సమీపించిందని అంటే అవ్వని. అవ్వ ద్వారా తన ఉద్దేశాన్ని అది జరిగించుకున్నది. ఏంటి తన ఉద్దేశం? దేవునితో సహవాసము చేయకుండా, దేవుని మాటలు వినకుండా నా మాటలే వినాలా అనేటట్లుగా ఈ అపవాది మొదట అవ్వ తర్వాత ఆదామును తన వశపరుచుకున్న ద్వారా సార్వత్రికంగా వారిద్దరులు కూడా దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోయారో వారి పతనం ప్రారంభమైంది. వాళ్ళెవరు? మానవులే కదా. వాళ్ళెవరు? మానవులే కదా. కాబట్టి మానవుని యొక్క పతనము ఎక్కడ ప్రారంభమైందని అంటే ఏదేను తోటలో. మానవుని యొక్క పతనము ప్రారంభమైనది ఏదేను తోట. ఆ తోటలో ప్రారంభమైనటువంటి పతనం అది క్రమేపీ కొనసాగుతూ క్రీస్తు కల్వరి కొండ వరకు అది మరి కంటిన్యూషన్ అవుతూ వస్తుంది. ఆయన శిలువలో ఆ కల్వరి గిరిలో కాల్చిన రక్తము ద్వారా ఆ పతనము కాస్త శాపము కాస్త ఆశీర్వాదకరంగా లేకపోతే పతనము పాప క్షమాపణగా మార్చబడింది. అందును బట్టి ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఏ జనముల గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. అది గ్రహించక ఏది యేసు క్రీస్తు ప్రభువు వారు ఆ కల్వరి గిరిలో కార్చినటువంటి రక్తము నా పాపముల కొరకే, నా శాపముల కొరకే, నా పతనము కొరకే. కాబట్టి నేను పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలా, ప్రభువును స్వీకరించాలా అని ఆలోచన చేసి ప్రభు చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడు మన మీదికి రానయ్యేటటువంటి ఆ శాపాన్ని లేకపోతే ఆ పతనాన్ని, మన మీదికి రానయ్యేటటువంటి ఆ పతనం ఏదైతే ఉన్నదో దానిని దేవుడు మాత్రమే తప్పించగలడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తప్పించలేరు, ఏ నరుడు తప్పించలేరు, ఏ రాజ్యాలు తప్పించలేవు. యేసు క్రీస్తు ప్రభు కంటే ముందు 4 పెద్ద పెద్ద సామ్రాజ్యాలు సమూలంగా కూలిపోయాయి. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. దానియేలు గ్రంథం ద్వారా దానియేలు పొందుకున్న దర్శనము ద్వారా ఆ దర్శన భావాన్ని బట్టి ఆ 4 పెద్ద పెద్ద సామ్రాజ్యాలన్నీ కూడా కూలిపోయాయి. ఎందుకంటే దానియేలు కలగంటాడు కదా, ఒక పెద్ద విగ్రహం, ఆ విగ్రహానికి ఉన్న
లోహాలు, ఆ విగ్రహానికి ఉన్న లోహాలు. తల ఒక రకమైన లోహము, అలాగనే చెస్ట్ ఒక రకమైన లోహము, అలాగనే నడుము, తొడలు, అలాగనే మోకాళ్ళు, పాదములు, ఇవన్నీ కూడా పలు రకాలైనటువంటి లోహాలతో తయారు చేయబడినటువంటిది. తుదకు ఆ మహావిగ్రహము దేని ద్వారా తుత్తునీలైనదో మనందరికీ తెలుసు. ఆకాశము నుండి ఒక రాయి, అది రాను రాను భూ విశాలమంతా అయిన తరువాత ఆ విగ్రహాన్ని పొడి చేసినట్లుగా, దుమ్ముగా చేసినట్లుగా, ధూళిగా చేసినట్లుగా మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారరా, మానవుల యొక్క పతనమునకు కారణము అపవాది యొక్క ఆలోచన, సాతాను యొక్క ప్రేరేపణ. సాతాను మాట విన్న ఆదాము అవ్వలు ఇరువురు కూడా ఏదేను తోటలో నుండి నెట్టివేయబడ్డారు, గెంటివేయబడ్డారు. కాబట్టి ఈ మానవులు ఎవరు అంటే దేవుని స్వరూపమును ధరించుకోగలిగిన వారు. ఒకసారి మీరు ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26-27. చూడండి, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకునుట ద్వారా వాటికి మనం దాసులమయ్యాం. ఒకనొక దినాన వాటిని ఏలేటటువంటి ప్రక్రియను మనం పొందుకోవలసిన వారమై ఉండి వాటికి మనం దాసులుగా ఎంచబడుతూ ఉన్నాం. దీనికి గల కారణము దేవుని యొక్క మాటను మనము అతిక్రమించాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని కూడా చూడండి. సాతాను వివిధ తంత్రముల ద్వారా, కుతంత్రముల ద్వారా ఆయన ప్రియబిడ్డలైనటువంటి మనలను అది ఏ రీతిగా మరి తన వశపరుచుకుంటూ ఉన్నదో చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక్కడ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటే ఎవరితో మనము అసలు సంబంధాన్ని పెంచుకుంటున్నాము, ఎవరెవరితో మనం సత్సంబంధాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాము? దేవునితోనా, అపవాదితోనా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సాక్షాత్ యేసు ప్రభువు అనే చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త ద్వారా, మీరు అపవాది సంబంధులు, మీరు అపవాది సంబంధులు అని అంటున్నాడు. తర్వాత మీరు మీ తండ్రి అంటే ఇప్పుడు వాడి తండ్రి ఎవరు? దేవుడా, అపవాదా? అపవాది. మరి ఆశలను మీరు నెరవేర్చబోతున్నారు. చదువు. వాడు మొట్టమొదటి నుండి ఎటువంటి ధోరణితో ఉన్నాడో, ఎటువంటి లక్షణాలు కలిగిన వాడో మీరు ఆలోచన చేస్తే వాడు నరహంతకుడై ఉన్నాడు. దేనిలో నిలవలవాడు? లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావం అంతా ప్రవర్తిస్తూనే, అలా అనుసరిస్తూనే మాట్లాడుతున్నాడు. అది అట్టి అపవాదిని మనం అనుసరించినట్లయితే మనం అపవాది సంబంధముగా ఎంచబడతాం. కానీ మనం
ఎవరి సంబంధులము అని అంటే తన పోలిక తన స్వరూపమందు సృజింపబడిన దేవుని సంబంధులు. ఆ సత్యాన్ని మనం మర్చిపోవటం ద్వారా దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాము. తర్వాత దేవుని మాటను ధిక్కరిస్తూ ఉన్నాం. దేవుని మాటను మనము ధిక్కరిస్తూ ఉన్నాం. దేవుని మాట ఎంత బలమైనదో దేవుని వాక్యంలో ప్రభు అంటాడు చూడండి, నా మాట భూమి ఆకాశము గతించును కానీ నా మాట అంత గొప్ప ఉన్నతమైనటువంటి మాటను మనము అనుసరించకుండా అపవాది మాటనే మనం అనుసరిస్తూ దేవుని సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాం. దేవుని సహవాసాన్ని మనము కోల్పోతూ ఉన్నాం. కాబట్టి అపవాది తన చిత్తాన్ని మన ఎడల జరిగిస్తూ ఉన్నదా లేదా? ఒకసారి మనలను మనం ప్రశ్నించుకోవాలా, పరిశీలించుకోవాలి. వాడు అబద్ధమునకు జనకుడట. వాడు అబద్ధమునకు జనకుడు. ఇంకా వాడిని గురించి ఆదికాండం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు గమనిస్తే యుక్తితో మనుషులను తన వైపుకు నడుపుకుంటూ ఉంటాడట. యుక్తితో, కుయుక్తితో. ఒకసారి చూడండి 3వ అధ్యాయం 1 నుంచి 5. అంటే కుయుక్తి గలదై ఉన్నదే. దీని ప్లాన్ అంతా ఏంటి అంటే, అపవాది ప్లాన్ అంతా ఏంటి? దేవుని పోలిక దేవుని స్వరూపమందు సృజింపబడినటువంటి మానవులను ఈ సాతాను తన వైపుకు త్రిప్పుకోవటానికి అది యుక్తితో కుయుక్తితో మనతో సంభాషణ చేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ అపవాది ఒకానొకప్పుడు మరి పరలోకంలో నివాసం చేసినటువంటి వాడే. మరి అటువంటి గొప్ప ధన్యతను అపవాది పోగొట్టుకోవటానికి గల కారణం ఏమనగా అతిశయోక్తి, గర్వం. కాబట్టి ఈ లూసిఫర్ పరలోకము నుండి భూమి మీదకి నెట్టివేయబడింది. అలా నెట్టివేయబడినటువంటి అపవాది భూమి మీద తన నివాసాన్ని స్థిరపరచుకోవటానికి, బలపరచుకోవటానికి అది ఎవరిని ఉపయోగించుకుంటుందో తెలుసా? దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని ఆత్మను కలిగినటువంటి మానవులనే అది తన వశపరుచుకుంటుంది. కాబట్టి తుదకు దాని యొక్క మరి జీవితం అంతమేనన్న విషయాన్ని ప్రకటన గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రకటన గ్రంథం ద్వారా మనము తెలుసుకోవచ్చు. చూడండి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు గల వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అతడు ఈనాడు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీద ఆకలి అయినను ఉండదు. సూర్యుని గడ్డ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి
జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. వాడి అంతం అంటే అపవాది యొక్క అంతం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని దేవుడే ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మునుపు దూరస్తులమై ఉన్న మనము ఇప్పుడు సమీపస్తులంగా ఎంచబడ్డాం కనుక ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయటానికి మన మధ్య ఆయన జన్మించాడని, ఆయన మాట విని ఆయన పోలి ఇప్పుడు మీరు ఇర్మియా 18:8 చూడండి. ఇర్మియా 18:8లో ఇందాక మనం చూసాం కదా, ఏముంది? ఏ జనముల గురించి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. అయినప్పటికీ యేసు క్రీస్తు ప్రభువును దేవుడు మనకు సమీపస్తుడుగా చేసినప్పటికీ ఆయన కాచిన, ఆయన చెప్పిన, ఆయన సూచించిన సూచనలకు అనుగుణంగా మనం ప్రవర్తించకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మన మీదికి రావాల్సినటువంటి కీడు అతి త్వరగా ఆయన రప్పింపబోచున్నాడు. పశ్చాత్తాపడి వారు మనసు పొంది మరి ఆ చెడ్డ తలంపులు, చెడుతనములు చేయటం మనం మానినట్లయితే మన మీదికి రావాల్సినటువంటి కీడును ఆయన తప్పించనై ఉన్నారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇర్మియా ద్వారా దేవుడు మరి తన చిత్తం ఏదైతే ఉన్నదో మన ఎడల ఆ చిత్తాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అలా మనము ఆయన చిత్తాన్ని గ్రహించకపోయినట్లయితే మానవుల యొక్క పతనము మరి అది చాలా ఇబ్బందికరంగా, లేకపోతే అది చాలా విషాదకరంగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మానవులు ఎవరనంటే దేవుని స్వభావం అండి, దేవుని స్వరూపం అండి, దేవుని పోలిక అండి, దేవుని ఆత్మతో దేవుడు మానవులను సృజించుకున్నాడండి. కారణం మానవులతో సహవాసం చేయటానికి. ఈ మానవులు అపవాది మాటలను విని దేవునితో గల సహవాసాన్ని కోల్పోయినప్పటికీ దేవుడు జాలి గలవాడు, ప్రేమ గలవాడు, కరుణామయుడు, కృప చూపించువాడు. అయితే దానిని మనం ఆసరాగా తీసుకొని ఆయన జాలి గలవాడు, ఆయన కృప గలవాడు, ఆయన కరుణామయుడు, కాబట్టి ఆయన కరుణిస్తాడు, నా ప్రార్థన వింటాడు అనేటటువంటి ఆలోచనతో మనం ఇంకా మన యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఉగ్రత మరి మన మీదకు రావటానికి ఆస్కారం ఉంది. ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలని అంటే, లేకపోతే మరి ఈ 8వ వచనం ద్వారా ఏదైతే ఆయన వారి ఎడల దేనినైతే చేయను ఉద్దేశిస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగి, అంటే ఏం చేయనై ఉద్దేశిస్తున్నాడు దేవుడు అంటే కీడును చేయనై ఉద్దేశిస్తూ ఉన్నాడు. మరి దాన్ని మనం మార్చుకోగలిగినట్లయితే, లేకపోతే ఆ కీడు నుండి తప్పించబడాలనంటే దేవుని మాటలను మనం విని ఆయన మనం సమీపస్తులంగా, లేక ఆయనకు మనం సమీపస్తులంగా మనం ఉండటానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మరి చెడుతనమును మనం మారటానికి, దేవుడు మన మీదికి రానయ్యున్నటువంటి కీడు నుండి మనం తప్పించుకోవటానికి, ఆ కీడును దేవుడు మానుకొని మన మీదకి రాకుండా ఆయన
తన మనసు మార్చుకొని సంతాపపడటానికి ఆస్కారం ఉన్నదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి మానవుని యొక్క పతనం అది ఎలా ప్రారంభమవుతూ వస్తూ ఉందో గమనిస్తే, ఒకటి, మానవుడు దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు, సాతాను యొక్క స్వరూపాన్ని సంతరించుకుంటూ ఉన్నాడు, యుక్తితో కుయుక్తితో కొనసాగుతూ ఉన్నాడు. అలాగనే మరి వారంటూ లేకపోతే అలాంటి స్వభావము కలిగి మరి వారు సాతాను యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో వాటిని జరిగిస్తూ ఉన్నారు. అవి జరిగించకుండా తమ చెడుతనమును వారు మారుకున్నట్లయితే వారి మీదకి రావాల్సిన ఉగ్రతను దేవుడు తప్పించి ఆయన సంతాపపడటానికి మనం ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకంటే ఏ జనమును గురించి నేను చెప్పితేనో ఆ జనము చెడుతనము చేయుట మానాలా. ఎప్పుడైతే మాంతారో నేను వారి ఎడల చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడతాను, లేకపోతే ఖచ్చితంగా ఆ కీడును నేను వారి మీదకి రప్పిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడనంటే, ఈ దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంపద. ఆయన మాట ఏది తప్పిపోదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, మరి అట్టి కీడు నుండి దేవుడు తప్పించి సంతాపపడేటట్లుగా మనం ఆయన ఎడల ప్రవర్తించాలని ప్రభువును బట్టి నేను మీకు మాటలను తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఆయన వెనుకలో మనందరినీ దీవించిన తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన మా దేవ, ప్రియమైన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఏ జనమును గురించి అయితే ప్రభువా మీరు తెలియజేస్తూ ఉన్నారు, ఆ జనము తమ చెడుతనమును మాలిని ఎడల వారి మీదికి రావాల్సినటువంటి ఉగ్రతను తప్పించటానికి నేను సంతాపపడదనని మీరు చెప్తూ ఉన్నటువంటి ఆ విషయాన్ని పెడచెవిని పెట్టక హృదయంలో భద్రపరుచుకొని దేవా తమ నిజ జీవితంలో ఆ విషయాన్ని వారు అనుసరించేటటువంటి వ్యక్తులనుగా బిడ్డలనగా వారిని మీరు తీర్చిదిద్దారు తండ్రి. ఈ 2025వ సంవత్సరానికి చిట్ట చివరి ఆరాధన, ఆదివారపు ఆరాధనలో మేమున్నాం దేవా. ఈ దినం మేము మీకు ఆయాసకరమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నట్లయితే వాటి నుండి మరల్చబడటకు, వాటిని మానుకొని మా చెడుతనమును మేము దూరపరుచుకొని మీ మాట విని మీకు సన్నిహితులంగా జీవించటానికి కృప చూపించగలరని క్రీస్తు యేసు నామములో మనం అడిగి వేడుకొంచున్నాం పర్వతండి.